తెలంగాణలో ఏ గ్రామంలోనైనా 100% రుణమాఫీ జరిగినట్లు నిరూపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, రాజకీయాల నుంచి తప్పుకుంటానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ తన సిరిసిల్ల, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గాలకు వెళదామని సవాల్ విసిరారు. ఈ నియోజకవర్గాల్లో కూడా ఏ గ్రామంలోనైనా పూర్తిగా రుణమాఫీ అయినట్లు నిరూపిస్తే అక్కడికక్కడే రాజీనామా చేస్తానని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని ఆరోపించారు. రైతులు, నిరుద్యోగులు, మహిళలు, విద్యార్థులు ఎవరూ సంతోషంగా లేరని అన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ అతి తక్కువ సమయంలో అభివృద్ధి చెందిందని కేటీఆర్ అన్నారు. సంక్షేమంలో మానవీయ కోణాన్ని, అభివృద్ధిలో ప్రణాళికాబద్ధమైన దృక్పథాన్ని కలిపి కేసీఆర్ తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలిపారని ఆయన పేర్కొన్నారు. 2014 నుంచి 2022 వరకు రాష్ట్రాల ఆదాయాలను పరిశీలిస్తే తెలంగాణ స్వయం సమృద్ధి కలిగిన రాష్ట్రంగా ఎదిగిందని కేటీఆర్ అన్నారు. తెలంగాణలో నిర్వహించనున్న అందాల పోటీలను ఆపేసి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు అమ్మాయిలకు స్కూటీలు ఇవ్వాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు. విద్య కోసం బడ్జెట్లో 15% కేటాయిస్తామని చెప్పారని, కానీ 7.5% మాత్రమే ప్రకటించారని తెలిపారు. విద్యా భరోసా కార్డులు ఇస్తామని చెప్పారని, పిల్లల ఫీజులు కట్టాల్సిన అవసరం లేదని చెప్పారని, కానీ ఏదీ నెరవేరలేదని విమర్శించారు. గురుకుల పాఠశాలల్లో విద్యార్థులు విషాహారంతో బాధపడుతున్నారని విమర్శించారు. తాము ఫీజు రీయింబర్స్మెంట్స్ చెల్లించామని, మరో 8,000 కోట్లు ఉన్నాయని వాటిని చెల్లించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. అందాల పోటీల కోసం ఖర్చు పెట్టే బదులు విద్యార్థినులకు స్కూటీల కోసం ఖర్చు పెట్టాలని సూచించారు. 500 కోట్లతో కొందరికైనా స్కూటీలు వస్తాయని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 లక్షల ఉద్యోగాల గురించి చెప్పారని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది కేవలం 11,000 ఉద్యోగాలే అన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన ఉద్యోగాలకు కాంగ్రెస్ ప్రభుత్వం నియామక పత్రాలు మాత్రమే ఇచ్చిందని అన్నారు. గ్రూపు 2 పోస్టులు పెంచుతామని చెప్పి పెంచలేదని విమర్శించారు. తాజా సమాచారం కోసం లైక్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.